ఇప్పుడు చూడండి వల్లభనేని వంశీ, యాజ్ ఐ ఆల్వేస్ టెల్, వల్లభనేని వంశీ తప్పుగా మాట్లాడినప్పుడు నేను వాస్తవంగా టీడీపీ వాళ్ళ కంటే ముందే ఇది తప్పని చెప్పా, ఎందుకంటే ఎప్పుడు ఏదో స్టూడియోలో ఉంటాం కాబట్టి. తర్వాత అయిపోయింది, అన్ని అసెంబ్లీ అయిపోయింది, ఓడిపోయారు, కొన్ని రోజులు దాక్కున్నారు, మళ్ళీ అరెస్ట్ అయ్యారు వేరే కేసులో. అది కూడా ఈ కేసు కాదు కదా, తప్పులు చేసేవాళ్ళు ఒక తప్పే చేయరు కదా, అనేక తప్పులు చేస్తారు. ఇప్పుడు చూడండి పోలీసు అధికారులను చాలామందిని వేరే అవినీతి ఆరోపణల్లో అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ మీద ఈ చర్చ ఏం జరిగిందో వాటిలో కాదు. వల్లభనేని వంశీని గతంలో చేశారు, కొన్ని 6 నెలలు 5 నెలల్లో ఉన్నారు, బయటకు వచ్చారు. ఆయన ఆరోగ్యం బాగాలేదు ఇట్లా అట్లా అన్నీ చెప్పారు, కొడాలి నాని జుట్టు తీయించుకున్నారని దాని మీద పెట్టారు, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మామూలుగా కొడాలి నాని వచ్చి మళ్ళీ ఉద్యమాలు ఉధృతం చేస్తాం, బూతులు ఉధృతం అని అంటలే, ఇప్పుడు ఆయన ఉద్యమాలు ఉధృతం చేస్తామంటున్నారు. వంశీని మరో కేసులో మాచవరం దాలో ఆ పోలీస్ స్టేషన్లో నమోదైందని, ఐ థింక్ సునీల్ అనుకుంటా, ఆయన మీద దాడి చేశారని, హత్యా ప్రయత్నం చేశారని చేస్తే ఆయన హఠాత్తుగా అజ్ఞాతవాసానికి వెళ్ళారు. మళ్ళీ మన అత్యుత్సాహవంతులు అక్కడ షిప్లో సీజ్ ది షిప్ లాగా ఈసారి గోవా, కాకినాడ షిప్ పోయి గోవా షిప్ అయి అక్కడ పట్టుకున్నారు, ఇంక అయిపోయింది. ఇదిగో అది అక్కడికి వెళ్ళారు, ఇంక దాదాపు పోలీసులు సముద్ర జలాల్లో అడుగు పెట్టబోతున్నారు. ఆ కథనాలన్నీ చూడొచ్చు, ఇప్పుడు చూస్తే నవ్వొస్తుంది. పోలీసులు కూడా రంగంలో వచ్చారు, ఏది పడితే అది ఊహాగానాలన్నీ చేశారు. ఇప్పుడు నేను ఆ రోజు కూడా చెప్పాను, ఆయన కనబడకుండా ఉండి బెయిల్ కోసం ట్రై చేస్తుంటారు. అంతకుముందు కూడా ఆయన చాలా రోజులు దొరకలేదు, ఈ కేసులో తీసుకొచ్చారు ఆయన సత్యవర్ధన్ దాంట్లో. కాబట్టి ఇప్పుడు ఆయనకు బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఎట్లా ఇచ్చారు? హైకోర్టు అరెస్ట్ చేయకండి, సంక్రాంతి వెకేషన్ తర్వాత రెగ్యులర్ బెంచ్ వెకేషన్ బెంచ్ దాన్ని విచారిస్తుంది, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చేస్తారని. ఇప్పుడు ఆయనకు పూర్తి ఉపశమనం, పూర్తి కొట్టేసింది లేదు, పూర్తి బెయిల్ కూడా తాత్కాలిక ఉపశమనం అయితే వచ్చింది కదా. మరి రకరకాల కథనాలు రాసినప్పుడు మనం ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, ఎవరు ఎంత శక్తివంతులైనా ఎవరినైనా ఏది పడితే అది చేస్తాం అనుకోవడానికి ప్రజాస్వామ్య దేశంలో అది కుదరదు. అది మోదీ గారు రాహుల్ గాంధీ మధ్య అయినా, అది కేసీఆర్ రేవంత్ రెడ్డి అయినా, లేదా రేవంత్ రెడ్డి కేసీఆర్ అయినా, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి, ఏదైనా సరే ఒక న్యాయ వ్యవస్థ, ఒక ప్రక్రియ. ఒకరోజు ఆలస్యంగా కొంచెం అటు ఇటు కూడా కావచ్చు, కానీ మనం వివేకానంద రెడ్డి హత్య కేసు ఆయన గెలవక ముందు నుంచి వింటున్నాం, అది ఇంకా నడుస్తూనే ఉంది కదా. సో ఇవి ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు కూడా ఇవన్నీ తేలిపోతున్నాయి, మేము నిలదొక్కుంటున్నాం, మా కోర్టులో ఉపశమనం వస్తుంది, ఎందుకంటే వీళ్ళు ఇవి కక్ష సాధింపుతో పెట్టారు కాబట్టి ఇవి నిలబడడం లేదు అని.